సంచులు తీసుకురాకపోతే నువ్వు నెల కానీ 2 నెలలు కానీ ఇక్కడ మురగాల్సిందే. మొన్నటి వర్షం ఇంకొక వర్షం ఇట్లా పడుతుంది. మొక్కలు మాత్రం ఒట్లనే ఆడతాయి కానీ మొక్కలు మాత్రం వేస్ట్ పంట. అది వేస్ట్ పంట ఏది లేదు నిజంగా సార్. దానంత వేస్ట్ పంట రైతు ఇంత కష్టపడుతుంది కదా, దానంత వేస్ట్ పంట ఒట్లుగా ఒట్లనే 2 రోజులు ఆడతాయి కానీ దానంత వేస్ట్ పూజ వస్తాయి. ఇలా కోసిన అనుకో ఎన్నాడితో గెలకపోతే మాత్రం మొత్తం పూజే, మొత్తం పూజే. అది ఇన్ని సంవత్సరం 2003 కాంచి 2002 కాంచి 2026 వరకు నేను కూడా నాకు 10 ఎకరాల శ్రద్ధ ఉంది. నాకు ఒక్కరికి 10 ఎకరాలు ఉంది. ఇంతవరకు ఒక బస్తా కొన్ని సమస్యనే లేదు. ఖాళీ బస్తా కొనడం ఖాళీ ప్రభుత్వం అయిపోయినా కూడా పాత బస్తాలు కూడా పంపించి పంట చేసింది. అటువంటి రోజులు కూడా ఉన్నాయి. అందరి దగ్గర ఓపిక పట్టింది రైతు. కొత్త బస్తాలు అయిపోయినాయి, పాత బస్తాలు వస్తాయి అన్నంత వరకు కూడా రైతులు ఓపిక పట్టిండ్రు, చేపించారు పాత బస్తాలతో. కానీ ఈ సీజన్ మాత్రం ప్రతి ఏడాది దేవుడు 30 రూపాయలు 35 రూపాయలు కొన్నారు. అవసరం వీలది, అయ్యో ఆగుతలేడు. అవసరం వీలేదు రైతులు కాబట్టి 35 రూపాయలు కూడా కొన్నారు. ఒక బస్తా ఖాళీ బస్తా 2022 కానీ ఇప్పటి వరకు ఒక బస్తా రైతు కొన్నది లేదు. 2026 మే నెల కానీ ఒక బస్తా 35 రూపాయలు ఖాళీ బస్తా కొన్నారు రైతు. 60 కానీ మామూలుగా ఇంత లేట్ ఎప్పుడు 40 రోజులు 50 రోజులు అవి మొక్కలు కొట్టలేదు కానీ 50 రోజులు అంట. అది 50 రోజులు కాంట చేసి 2 నెలలు అయిపోతుంది సార్. మొత్తం ప్రతి ఒక్క కాంట అయినాయి. మొత్తం మక్కల ఒట్టు తప్ప మక్కలే మొత్తం. కాంటా చేసినప్పుడు అందుబాటులో లేదుగా పొరపాటు పరిసరాలు ఏదో ఫ్రీ అయిపోతుంది. మనం ఉన్నప్పుడు అదే ఫస్ట్ 7 వచ్చాము వెళ్ళగొట్టుకుని తర్వాత ముందు పోసుకుంటాం. మొత్తం ఉన్నాయి సార్ కాంటలని. ఆ స్థలాలు మొత్తం అంటే ఒడ్లు గెలికని కూడా ఫ్రీ ఉంటాయి, మొత్తం ఫ్రీ ఉంటాయి.